సర్టిఫికేట్ అంటే మ్యాట్రికులేషన్ బోర్డు ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని ఎంచుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇన్ని బోర్డ్స్ ఉన్నాయన్నమాట. నేను తెలంగాణ బోర్డు, మా తెలంగాణ కాబట్టి తెలంగాణ బోర్డు ఎంచుకుంటున్నాను. మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డుని ఎంచుకోండి. చూడండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సేమ్ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి బోర్డుని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ ఎస్ఎస్సిలో ఓటీఆర్, కొత్తగా ఓటీఆర్ని ప్రవేశపెట్టారనమాట. ఓటీఆర్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎస్ఎస్సి మీన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల మనము ఏదైనా జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, మనం జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటీఆర్ని చేసుకోవాలి. కాబట్టి కొత్తగా పాత వెబ్సైట్ అట్లా ఉంది, కొత్త వెబ్సైట్ని డిజైన్ చేశారనమాట. దాంట్లో ఓటీఆర్ చేసుకున్న తర్వాతనే మనం ఏ అప్లికేషన్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఓటీఆర్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఫుల్ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఓటీఆర్ ఎలా చేద్దామో చూపిస్తాను మీకు. చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఎస్ఎస్సి ఓటీఆర్ అని టైప్ చేయండి. అప్పుడు మనకు ఫస్ట్ లింక్ వస్తుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ పోర్టల్ అని. ఆ లింక్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, అఫీషియల్ వెబ్సైట్ ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఓటీఆర్ ఎలా చేసుకోవాలో నేను కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. చూడండి, ఓటీఆర్ చేసుకోవడానికి మనం ముందుగా లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ పైన ఈ లింక్ పైన క్లిక్ చేసేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. కాబట్టి మనం న్యూ యూజర్ కాబట్టి న్యూగా ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఓటీఆర్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మనం ఓటీఆర్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ క్రియేషన్స్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకు ఓటీఆర్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓటీఆర్లో ఇచ్చేటప్పుడు ఇక్కడ నోట్ కూడా ఇచ్చేశారు. ఓటీఆర్లో ఇచ్చేటప్పుడు మీరు అన్ని నిజమైన ఇన్ఫర్మేషన్నే ఇవ్వండి. ఫాల్స్ ఏదైనా మిస్టేక్ ఇస్తే మేము దాన్ని క్యాన్సిల్ చేస్తాం, మరి లీగల్గా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మీరు అన్నీ సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చేసేయండి. ఇక చూడండి, ఇక్కడ మీరు ఓటీఆర్ చేసుకోవడానికి మీరు ముందుగా మీ దగ్గర ఎస్ఎస్సి మెమో పెట్టుకోండి. వర్కింగ్ మెయిల్ ఐడి, వర్కింగ్ ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీరు మీ దగ్గర ఉంచుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫర్దర్గా స్టెప్ ప్రొసీడ్ కావడానికి ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి ఎంట్రీ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, మీరు ఏం ఎంట్రీ చేసినా యాజ్ పర్ ఎస్ఎస్సిని ఎంట్రీ చేసేయాలి. చూడండి, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేయాలన్నమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబరు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మనము డీటెయిల్స్ని పబ్లిష్ చేయదు కాబట్టి నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఎంట్రీ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేయాలి. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అదే, మీ ఆధార్ నెంబర్ పైన ఎంట్రీ చేస్తారో కింద కూడా అదే ఎంట్రీ చేసేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ అనమాట. మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి మీ క్యాండిడేట్ నేమ్, మీ పేరు ఇక్కడ ఎంట్రీ చేసేయాలి. అండ్ సేమ్ ఇక్కడ కూడా మీ పేరు కూడా పైన ఏం ఎంట్రీ చేసాడో అదే ఎంట్రీ చేసాడు. ఇది మనం ఇది ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంట్రీ చేసేయాలి. తర్వాత మీకు హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అంటే మీకు ఏమైనా పేరు చేంజ్ చేసుకుంటారా అని అడుగుతుంది. మీరు ఏం చేంజ్ చేసుకోవాలి కాబట్టి నో అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. మీరు మేల్ అయితే మేల్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను. అలా సేమ్ కింద పైన ఏదో ఎంట్రీ చేశారో కింద కూడా అదే ఎంట్రీ చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమో విధంగానే ఎంట్రీ చేసేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా సేమ్ అండి. ఫాదర్ నేమ్ కూడా మీరు మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంట్రీ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ మళ్ళీ ఎంట్రీ చేసేయాలి, 2 సార్లు ఎంట్రీ చేయాలి వెరిఫై కోసం. మదర్ నేమ్ కూడా సేమ్ ఎంట్రీ చేసేయండి. ఎస్ఎస్సి ప్రకారంగానే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంట్రీ చేసేయండి. ఇక్కడ సేమ్ మళ్ళీ మదర్ నేమ్ ఎంట్రీ చేసేయండి. ఇక్కడ మీ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మ్యాట్రికులేషన్ బోర్డు ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని ఎంచుకోవాలన్నమాట.
చూడండి ఇక్కడ ఇన్ని బోర్డ్స్ ఉన్నాయన్నమాట. నేను తెలంగాణ బోర్డు, మా తెలంగాణ కాబట్టి తెలంగాణ బోర్డు ఎంచుకుంటున్నాను. మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డుని ఎంచుకోండి. చూడండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సేమ్ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి బోర్డుని. వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఎంట్రీ చేయాలి కాబట్టి నేను మళ్ళీ ఎంట్రీ చేస్తున్నాను. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఇట్లా పైన ఎంట్రీ చేసిన బోర్డుని కిందనే ఎంట్రీ చేయాలి. వెరిఫికేషన్ కోసం 2 సార్లు అడుగుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనమాట, 10th క్లాస్ రోల్ నెంబర్ అనమాట. ఆ 10th క్లాస్ రోల్ నెంబర్ని డైరెక్ట్ ఇట్లా మీ నెంబర్ వైజ్గా ఉంటుంది కదా, అక్కడ మెమోలో ఆ మెంబర్స్ని ఎంట్రీ చేసింది. ఇట్లా నెంబర్ ఎంటర్ చేసేయండి. మీరు మళ్ళీ వెరిఫై రూల్ నెంబర్ కింద కూడా ఎంటర్ చేసేయండి. సేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ని ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని ఎంటర్ చేయండి. 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఏ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఏదంటే ఎంటర్ చేసేయండి. పైన ఎంటర్ చేసిన హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని మళ్ళీ కింద కూడా ఎంటర్ చేసేయాలి సేమ్. ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు ప్రస్తుతంగా ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్నే ఇచ్చేసేయండి. ఇక్కడ మనము దానికి ఓటీపీ వస్తుంది, అండ్ మెయిల్ ఐడి కూడా సేమ్ ఇచ్చేసేయండి. దానికి ఓటీపీ వస్తుంది, నేను చూపిస్తాను మీకు ఎలాగో. ఇప్పుడు ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు సెండ్ ఓటీపీ అని వస్తుంది. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఇక్కడ వ్యాలిడిటీ పైన క్లిక్ చేసేయాలి. వ్యాలిడిటీ అవుతుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా సేమ్ మెయిల్ ఐడి ఇచ్చేసి మీ మెయిల్ ఐడి వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చేసి దానికి కూడా సేమ్ ఇలా మొబైల్ నెంబర్కి వచ్చినట్లు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే వెరిఫై అయిపోతుంది. మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ అవుతుంది, వ్యాలిడేషన్ అవుతుంది. సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాన్ని కాపీ చేసుకోండి, యూజ్ అవుతుంది. లేకపోతే పేపర్ పైన రాసుకోండి. మీకు తర్వాత మనం లాగిన్ కావాలి కాబట్టి మనకు అవసరం అవుతుంది. మీకు మెయిల్ ఐడి కూడా వస్తుంది, ఎంతకన్నా మంచిది రాసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసిన 30 days లోపల మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోకపోతే మనకు అది వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఐడి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన 30 days లోపల మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోకపోతే మన ఐడి మళ్ళీ కొత్తగా ఓటీఆర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము తొందరగానే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ అంటే ఇప్పుడు మనకు మెయిల్ ఐడికి పాస్వర్డ్ వచ్చి ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. క్యాప్షన్ చేసి సైన్ ఇన్ చేసేయండి. మీకు ఈ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటేనే మన అకౌంట్ యాక్టివేట్ అయినట్లు అనమాట. ఫస్ట్ మనం పాస్వర్డ్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అనమాట. మన ఐడి ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఎస్ఎస్సి 1 time రిజిస్ట్రేషన్ని మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా మన ఐడిని మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. మీకు నచ్చిన క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఆన్సర్ ఇచ్చేసేయండి. ఈ 2 క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రెండింటికి ఆన్సర్ ఇచ్చేసేయాలి మీరు. సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనది చూడండి అడిషనల్ డీటెయిల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డిక్లరేషన్ కోసం మళ్ళీ లాగిన్ కావాలి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ కావాలన్నమాట. చూడండి అడిషనల్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చాము. మనము అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేయాలి. మీ క్యాస్ట్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. మళ్ళీ కేటగిరీని మళ్ళీ ఎంటర్ చేసేయాలి. నేషనాలిటీ మీరు ఇండియన్ అయితే ఇండియన్, ఇక వేరే డీటెయిల్స్ ఉన్నాయి కదా అవి అయితే ఏదైతే అది. ఇక్కడ మీ విజిబుల్ ఐడెంటిటీ మార్క్స్, మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధమైన మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకటే ఎంటర్ చేయాలి ఫస్ట్ది. ఓకే, ఇక్కడ మీరు హ్యాండిక్యాప్ అయితే ఎస్ పెట్టేసి డిజబిలిటీ ఏదో దాన్ని ఎంచుకొని దాని సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. నాది నో కాబట్టి నో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీ అడ్రస్ని ఆధార్ కార్డు పైన ఉంటుంది కదా, ఆ అడ్రస్ని ఎంట్రీ చేయండి. మీ పర్మనెంట్ ప్రజెంట్ ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే ఎస్ పెట్టేసేయండి.
డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత సేవ్ నెక్స్ట్, అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, తర్వాత డిక్లరేషన్ కోసం మనం డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ అగ్రీ బటన్ నేను క్లిక్ చేసి ఫస్ట్ మనం ఒకసారి ప్రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఓటీఆర్ని ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకొని మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ చేసేయండి. ఓటీఆర్ని మనం ప్రింట్గా తీసుకోవచ్చు. డిక్లరేషన్ క్లిక్ చేసేయండి, సబ్మిట్ చేసేయండి. ఓకే, మీకు ఇలా ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఇలా వచ్చేస్తాయి. తర్వాత మీరు మీ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.